హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ భువన వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి కాన్సెప్ట్తోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఏంటా అని అనుకుంటున్నారా? సో ఆ మ్యాటర్ చెప్పడానికి కూడా నాకైతే ఏదోలా ఉందండి. నిజం చెప్పాలి అంటే అసలు మన దేశం ఏమైపోతుంది, అసలు నిజంగా ఆలోచిస్తేనే నాకు ఎలా ఉందంటే, నిజం చెప్పాలి అంటే తలుచుకుండానే అసలు నాకు వణుకు వస్తుంది. ఆ మ్యాటర్ చెప్పడం గురించి అసలు ఆలోచిస్తానే చాలా అంటే చాలా వణుకు వస్తుందండి. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. మేబీ చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదనుకుంటున్నాను, బట్ నేను చెప్పాలి కాబట్టి నా మనసులో ఉన్న మాట అయితే నేను చెప్తున్నాను. అది ఏమిటి అంటే, మీ అందరికీ తెలిసిందే కదా, రీసెంట్గా మొన్న 8th అనుకుంటా కోల్కతా దగ్గర ఒక గ్యాంగ్ రేప్ అనేది జరిగింది కదా, దాని గురించి చెప్పడానికి అయితే వచ్చాను. అసలు మనుషులేనా నాకు తెలియగలుగుతాను, వాళ్ళు మనుషుల పసుపుల చాలా ఇరిటేటింగ్గా ఉంది చెప్పడానికి కూడా. అసలు ఏంటండి ఏమైపోతుంది, అది డ్యూటీలో ఉండే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారంటే అసలు దండం పెట్టాలి వాళ్ళకి. నిజం చెప్పాలి అంటే ఆవిడ అంతమందిని సేవ్ చేసి ఉంటుంది. అసలు ఎంతో మందిని, చాలా మందిని సేవ్ చేసి ఉంటుంది. ఒక డాక్టర్గా చాలా మంది ప్రాణాలు నిలబెట్టి ఉంటుంది ఆవిడ. అలాంటి ఆవిడని డ్యూటీలో ఉండే ఆ అమ్మాయిని రెస్ట్ రూమ్కి వెళ్తే, రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే గ్యాంగ్ రేప్ చేశారు. ఇంకా ఎదవల్ని ఏమనాలి, ఒక్కలా ఇద్దరా ముగ్గురా 10 మంది చేశారు. అసలు ఏమైపోతుందండి మన దేశం, ఇంతలాగా అంతరించిపోతుందా ఏంటి? అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. మరి అంత కామంతో ఉన్నారేంటి? వాళ్ళ ఫ్యామిలీలో కూడా అక్క చెల్లి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అమ్మాయిలు ఉండకుండా అంటే ఏ ఫ్యామిలీ అనేది ఉండదు కదా. సో అమ్మాయిలు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అక్కో చెల్లో అమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి అలా వాళ్ళ విషయంలో కూడా ఇలానే చేస్తారా? నాకు వచ్చే డౌట్స్ ఇలానే ఉన్నాయి. అసలు ఏంటి, అసలు అంత నెగ్లెక్ట్గా ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి మీద అంతమంది గ్యాంగ్ రేప్ చేసి అంత సిచ్యువేషన్ వచ్చినా సరే అసలు అంతమంది ఎలా ఉన్నారు నాకు ఇప్పటికీ ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఒక సీసీ కెమెరాలు కూడా ఉండాలి కదా, అవి మొత్తం కూడాను, అవి కూడా పని చేయకుండా ఎలా ఉంటుంది? ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఓకే, అమ్మాయిని అలా చేశారు, తేలలేదు. ఓకే, ఆ మ్యాటర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది, అక్కడి వరకు బాగానే ఉంది. అమ్మాయి ఐస్ నుంచి బ్లడ్, మౌత్ నుంచి బ్లడ్, అన్ని అసలు A to Z అన్ని పార్ట్స్ నుంచి కూడా బ్లడ్ వస్తుంటే సూసైడ్ అలా చేసుకుంటుంది. ఓకే, సూసైడ్ అని అన్నారే అనుకుంటాం. ఆ సూసైడ్ చేసుకుంటే ఇక్కడ 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 ఈ మొత్తం బ్లడ్ ఉంటుందా? నాకు తెలియక అడుగుతాను నార్మల్గా. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో కూడా బ్లడ్ వస్తుందంట. ప్రతిదీ A to Z అన్ని ఐస్, ఇంకా మౌత్, ఈ ముక్కు, కాళ్ళు, చేతులు అన్ని దగ్గర అన్ని పార్ట్స్లో నుంచి కూడా బ్లడ్ ఎలా వస్తుంది సూసైడ్ చేసుకుంటే? నాకు తెలియగలుగుతాను. సో చెప్పే వాళ్ళకన్నా బుర్ర ఉండాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించాక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వివరించిన తర్వాత, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తనని గ్యాంగ్ రేప్ చేశారు అని తెలిసింది. కానీ పోలీసులు ఏమన్నారు, సూసైడ్ చేసుకున్నారా? అసలు పోలీసులు అంటే ఎంత త్వరగా తెలుసుకుంటారు మీరే చెప్పండి. ఆ కాలేజ్లో ఉండేవాళ్ళే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్సే చేశారని అంటున్నారు, కొంతమంది ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు, ఇంకొంతమంది సంథింగ్ అక్కడ ఎవరో కేబీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అతను ఎవరో ఒక వర్క్ చేస్తారంట. అతను పోలీస్ కూడా కాదు, పోలీస్ అని చెప్పేసి కేబిఎన్ అనే టీషర్ట్ పెట్టుకుని, కేబిఎన్ సంథింగ్ ఏదో టీషర్ట్ పెట్టుకుని పోలీసులో పెద్ద ఓవరేషన్ చేస్తాడంట. అతను ఫుల్ డ్రింకర్ అంట. అతను చాలా టైమ్స్ స్టూడెంట్స్ దగ్గర మిస్బిహేవియర్ కూడా చేశారంట. అసలు అవి ఏమీ తెలుసుకోకుంటే ఏం చేస్తున్నారు అక్కడున్న వాళ్ళు ఉంటారు కదా. సరే, ఇంత జరుగుతుంది ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా మంది. ఇప్పుడు ఈ కేసు అనే కాదండి, ఈ రేప్ కేసు అనే కాదు, చాలా మంది చాలా చిన్న పిల్లల్ని అప్పుడే పుట్టిన ఒక 5 months ఆగిన పిల్లల్ని, ఒక 10 years పిల్లల్ని, 13 years పిల్లల్ని, 10 years పిల్లల్ని, ఇంకా అందరిని రేప్ చేసుకుంటూ పోతే ఇంక ఇక్కడ ఎవరు ఉంటారండి? మాకు తెలియగలుగుతాను. అంత కామం ఏంటి అసలు నాకు అర్థం కాక అడుగుతాను. అసలు ఏంటి, చిన్న పిల్లలు లేరు, మా ఏజోలు లేరు, ముసలోళ్ళు లేరు. తండ్రి పిల్లని రేప్ చేసేస్తాడు. ఎవరో తాత అంట ఆ చిన్న పిల్లని కూడా చూడకుండా దాన్ని రేప్ చేసేస్తారు. ఎవరో ఏంటండి బాబు, అసలు ఇక్కడ మనకి ఇంకా రక్షణ ఎక్కడుంది?
ఏం అర్థం కావట్లేదు. ఇదంతా అనుకుంటే సరే ఇంతమందిని ఇలా చేశారు, ఇదొక చాలా బాధాకరమైన విషయం. అంతకు మించిన బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగింది అన్నాను కదా, ఇప్పుడు కోల్కత్తా అవన్నీ అతి దారుణంగా రేప్ చేసి మరి చంపారంటే చూడండి అసలు ఎంత దారుణం అంటే అంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. నిజంగా అమ్మాయి చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక 6 monthsలోనో 3 monthsలోనో తనకి పీజీ కూడా అయిపోతుంది. తను ఒక డాక్టర్, ఇంకా తను ఒక డాక్టర్ అవుతుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడే అంత స్టేజ్ వరకు వచ్చే అమ్మాయిని చంపేశారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉందండి చెప్పాలి అంటే. అసలు చాలా అంటే చాలా ఆ ఎదవలు చూడండి అసలు ఎంత తెలివిగా చేశారు అంటే చూడండి. అసలు మామూలు తెలివి అంటే మామూలు తెలివి కాదు, వాళ్ళకు ఉన్నంత తెలివి అసలు మనకు కూడా ఉండదు నిజం చెప్పాలంటే. అలా చేశారు, ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. అంటే నాకు తెలిసిన మ్యాటర్ ఏమిటి అంటే అక్కడ ఉన్న 10 members అందరూ పొలిటికల్ ఫ్యామిలీ అంట. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ నేమ్ రాకుండా చేశారు అని అంటున్నారు. ఒక్క సంజయ్ ఏదో నేమ్ అనుకుంటా, ఒక నిమిషం, సంజయ్ నేము సంజయ్ ఏదో నేమ్ అంటండి. ఆడు మాత్రమే బయటకు వచ్చాడు. ఆడు మళ్ళీ ఈ అమ్మాయిని ఇలా చేసి మళ్ళీ పందిలాగా వెళ్ళి తాగి పడుకున్నారు. పోలీసులు వెళ్ళగానే ఒప్పేసుకున్నాడు. ఇంకా వాడికి అర్థమైపోయింది ఆడు మరీ ఎంత పిచ్చోడంటే, అంటే న్యూస్ లో వచ్చింది కదా, అంటే ఐ మీన్ చనిపోయిన అమ్మాయినే రేప్ చేసి చంపేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వాళ్ళు ఏం చేశారండి, ఇంకా మిగతా 9 మంది అసలు రేప్ చేయడమే చాలా పెద్ద తప్పు. ఒక అమ్మాయిని అలా చెయ్యాలి అనుకునేటప్పుడు వాళ్ళకి సిస్టర్స్ లేరా? అందులో ఒక అమ్మాయి కూడా ఉందన్నారు. ఇది హైలైట్. అసలు మ్యాటర్ ఏమిటి అంటే ఒక అమ్మాయి కూడా ఉందంట. అది అసలు ఆడదేనా నాకు తెలియక అడుగుతాను. ఒక ఆడవాళ్ళే శత్రువులు అని అంటారు చూడు, ఇది ఇలానే ఉందండి అసలు. అంతే కదా, నిజం చెప్పాలంటే ఇలానే ఉందండి. నిజంగా ఈ మ్యాటర్ మాట్లాడేటప్పుడు నాకు నిజంగా ఒళ్ళంతా పులకరించి జలధరించి అలా ఉంది తెలుసా. అసలు ఫోన్లో ఏం చూస్తున్నా సరే ఇదే వస్తుందండి. దేని గురించి అసలు ఏది స్క్రోల్ చేసినా సరే ఇదే వస్తుంది. అసలు ఎంత బాధగా ఉందంటే అమ్మాయి చాలా అంటే చాలా బాగుందండి. అప్పుడే ఆన్ డ్యూటీ నుంచి వెళ్ళిన అమ్మాయిని అలా చేశారంటే చూడండి. అయితే ఇంకా మనం ఏమనుకోవాలి చెప్పండి మీరే. ఇంకా మనకి ఎక్కడ సేఫ్టీ ఉంది చెప్పండి. నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకు ఒక సేఫ్టీ అనేది కావాలి. ఈసారి ఏం చేయాలంటే గర్ల్స్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉండేది కదా, స్ప్రే కానీ చాక్ కానీ ఏదో ఒకటి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళాలి. మనకు డౌట్ వచ్చిన వాడు మీద వేసేయాలన్నమాట దెబ్బ. అయినా అంతే కదండి, మీరే చెప్పండి. మనకు డౌట్ వచ్చిన వాడి దగ్గర స్ప్రే చేసేసామనుకో చచ్చురు. చావడం అనేది పక్కన పెట్టేయండి, కానీ దెబ్బకి ఆడ ఐస్కి వెళ్ళుద్ది కదా పెప్పర్ స్ప్రే అనేది. సో దాన్ని బట్టి ఉంటుంది. అసలు నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉందండి నిజం చెప్పాలి అంటే. నాకు అసలు ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూడాలో, ఇంకేమైపోతుందో అసలు మనది ఏంటో నాకు అసలు ఏం అర్థం కాదు. నిజంగా ఈవిడ విషయంలో అంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంత బాగుంది అమ్మాయి అసలు. మన గురించే కదా ఆవిడ అంతలాగా డ్యూటీ చేసి అంతలా చేసి సెమినార్ హాల్కి వెళ్ళిన ఆవిడని అలా చేశారు. నాకు తెలిసింది ఏంటంటే ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు అక్కడ, అందుకే రిజైన్ చేశాడు అని తెలిసింది. అలాంటి ఎదవల్ని చంపేయాలి, ఉరి తీసి చంపేయాలి. ఇప్పుడు ర్యాలీ చేస్తున్నారు కదా, అదే వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి అలానే చేయాలండి. ఒక 10 days చేయాలి. అసలు ఏ హాస్పిటల్ కానీ అసలు ఏమీ ఓపెన్ చేయకూడదు. అప్పుడు పొలిటికల్ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవ్వదు కదా, అప్పుడు ఏదో ఒక జబ్బు రావడము, తలపోట, ఏదో అదో సంథింగ్ ఏదో ఒకటి అవ్వుద్ది కదా. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అప్పుడు ఏ డాక్టర్ కూడా అందుబాటులో ఉండరు. అప్పుడు ఏమవుద్ది, చచ్చురుకుంటారు. సో ఏదేమైనా సరే ఇంకా ప్రాబ్లం అవుద్ది కదా అలా చేస్తే. కానీ ఒక పొలిటికల్ ఫ్యామిలీలో లేకపోతే ఎవరికో ఒకరు కొంచెం పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అవ్వడం కానీ ఏదో ఒకటి జరగాలి. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. అసలు మళ్ళీ ఎవరి జోలికి వెళ్ళకుండా చెయ్యాలండి, అలా చెయ్యాలి. ఒక అమ్మాయిని అంత అతి దారుణంగా కిరాతకంగా చంపారంటే మీరే చెప్పండి. అసలు నిజంగా దండం పెట్టాలి అసలు వాడు ఎవడో కానీ అలాంటి. నాకు ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే చాలా చిరాకు వస్తుంది నిజం చెప్పాలంటే. ఎంత అంటే అంత చిరాకు వస్తుంది. మాకు భయం కూడా వేస్తుంది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి, మేము చదువుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ ఇదంతా చూసిన తర్వాత నాకు నిజంగా చాలా అంటే చాలా
భయం వేస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళాక మాకు ఇలానే జరుగుద్దాం, మేము భయపడితే బ్రతకాల్సి వస్తుందండి నిజం చెప్పాలంటే. వీళ్ళు చేసే యథవ పనుల వల్ల మాకు సేఫ్టీ లేకుండా పోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం తెలియట్లేదు. ఈవెన్ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ బయట మనుషులను కానీ ఎవరిని నమ్మడానికి లేదు. అలానే ఉంది నిజం చెప్పాలంటే. అసలు ఎవరిని నమ్మడానికి లేదు, చేయడానికి లేదండి. ఇంత అతి దారుణంగా చంపుతున్నారు. ఒక డాక్టర్ని చంపారంటే ఎంత బాధగా ఉందో చూడండి మీరు ఒకసారి. ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు తెలుసా. అతి దారుణంగా కిరాతకంగా చంపారు. నార్మల్గా అంటే సూసైడ్ అని చెప్పారు, తర్వాత పోస్ట్ మార్టం అది 2 times చేసిన తర్వాత అప్పుడు తెలిసింది గ్యాంగ్ రేప్ అని చెప్పేసి. నిజంగా ఎంత నేను మాట్లాడలేను కొన్ని విషయాలు, అవి కూడా నేను విన్నాను న్యూస్లో. ఇంకా నాకు మాట్లాడడానికి కూడా అలాంటి మాటలు అసలు ఏం రావట్లేదు నిజం చెప్పాలంటే. 10 members-లో ఒక మెంబర్ దొరికాడు కదా, ఆడొక తాగుబోతు, ఆడికి 4 పెళ్ళిళ్ళు అయినాయి, ఆడ పెద్ద కామ పిచాచి, ఈవిడ్ని ఇలా రేప్ చేశాడు. ఆ తర్వాత తెలిసింది వాడుకున్న అదే ఏమంటారు 4 members వైఫ్లు కూడా ఇందుకే వెళ్ళిపోయారంట. వాడు సైకోయిజాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయారంట. ఆడు మొహం చూసాడా అసలు. ఈ అమ్మాయిని ఇలా చేయడానికన్నా కొంచెం బుద్ధన్నా ఉండాలి కదా. అసలు వాళ్ళ ఇంట్లో అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఎవరూ లేరా ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఇంత దారుణంగా ఇలా చేశారు. నిజం చెప్పాలంటే మాకు చాలా భయంగా ఉందండి. మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు, చేయడానికి లేదు, ఏమీ లేదు. అసలు ఆ అమ్మాయిని తలుచుకుంటే ఎంత నరకం అనుభవించి ఉంటుందో మాకు నిజంగా చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. ఎంత నరకం అనుభవించి చనిపోయిందంటే అంతే కదా. అసలు బాబాయ్ చాలా టార్చర్ అండి బాబు. అంత ఇదిగా చనిపోయింది. అసలు నేను అంత ఓపెన్గా కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను, అంత దారుణంగా ఉంది. అసలు చూడగానే నా కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేసింది నిజంగా. ఆవిడ కళ్ళల్లో బ్లడ్, ముక్కులో బ్లడ్, మౌత్లో నుంచి బ్లడ్, హ్యాండ్స్ బ్లడ్, థైరాయిడ్ ముక్క సంథింగ్ ఏదో కూడా ఇరిగిపోయిందంట. అరవనిచ్చుకుంటే చేశారంట. ఇంకా ప్రతి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కూడా అక్కడి నుంచి కూడా బ్లడ్ అంటండి ఇరిగిపోయినాయి అంట. బాడీ మొత్తం ఆవిడ్ని చిత్రహింసలు చేసి మరీ చంపారు. ఒక 10 మంది. నాకు ఒక తెలియక అడుగుతాను, ఒక కాలేజ్లోనే అంత జరుగుతున్నా ఎవరు చూడలేకుంటున్నారా? ఎవరు చూడలేదు. అది అంత పెద్ద యూనివర్సిటీ ఏమో, అంత పెద్ద కాలేజ్ ఏమో, ఎవరు చూడలేకుంటున్నారా? ఇది ఇంత జరిగిందంటే పగడబందీగానే ఎప్పటి నుంచో వాళ్ళు చూస్తూనే ఉండుంటారు. అంత జరిగింది కాబట్టి ఇది ఎప్పటి నుంచో చెయ్యాలి జరపాలన్న ఇదితోనే చేసుంటారు. పక్క ప్లాన్తో చేశారండి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ కలుగుతుంది మీరే చెప్పండి. అసలు ఎంత బాధని అనుభవించుంటారు. వాళ్ళకు ఒక కూతురైనా 2 కూతుర్లో ఏంటో. అసలు ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇంకా మా కూతురు చదవకపోయినా పర్వాలేదు, మా కూతురికి జాబ్ రాకపోయినా పర్వాలేదు, మా కూతురు మాతో మా ఇంట్లో ఉంటే చాలు అని అనుకుంటున్నారండి అందరూ కూడా. ఎందుకంటే మరి బయటికి వెళ్తే చాలు ఇలాంటి అత్యాచారాలే జరుగుతున్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా పంపిస్తారు? మాకు చదువుకోవాలని ఉంటుందండి, మాకు జాబ్ చేయాలని ఉంటుంది. మీ కారణంగా మేము చదువులు మానేయాలా? మీ కారణంగా మేము జాబులు చేయడం మానేయాలా? మీరే చెప్పండి. ఒకసారి కొంచెం మారండి. అబ్బాయిలు కొంచెం మారండి, అమ్మాయిలు కూడా కొంచెం మారండి. ఎవరైనా సరే మీ బిహేవియర్ని బట్టే మూవ్ అని అవుతారు కదా. ఇప్పుడు నేను అమ్మాయిని ఏం తప్పు పట్టట్లేదు, అబ్బాయిలను అందరినీ తప్పేం పట్టట్లేదు. అమ్మాయిని ఎందుకన్నానంటే ఈ కేసులో ఒక అమ్మాయి కూడా ఉంది అని అన్నారు. అంటే ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటుంది. మేబీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని అంటారు కదా. దానికి అసలు కొంచెమన్నా బుర్ర బుద్ధి ఉంది. అది కూడా అమ్మాయే కదా. దాన్ని కూడా రేపు ఇలాంటి విషయం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అది ఏం చేస్తుంది అని అంటున్నాను. దానికి ఇలాంటి విషయం ఎప్పుడొకటి ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. ఇంకా మిగతా 9 మంది ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఎవరో బయటకు రావాలి. వాళ్ళకి ఉరిశిక్ష అనేది పడాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకైతే నరకం చూపించి మరీ చంపాలి. అమ్మాయి ఎంత నరకయాతన పడిందో వీళ్ళు కూడా అంతే నరకయాతన పడి మరి చచ్చిపోవాలి. అసలు ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు. మిగతా అబ్బాయి కూడా టార్చర్, అసలు చుక్కలు అనేవి వచ్చేలా చెయ్యాలి. అసలు చెమటలు పట్టేయాలి ఒళ్ళంతా. ఒక అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా సరే వాళ్ళకి అంత భయం అనేది రావాలి. అలా చేయాలండి. ఏం చేస్తారు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? మొత్తం అన్ని రూల్స్ అన్నీ మార్చేయండి. అసలు మేము బయటికి వెళ్ళాలి. ఒక అన్నయ్య అని పిలవడానికి కూడా భయం వేస్తుంది. అన్నయ్య నాకు ఈ అవసరం ఉందని చెప్పడానికి కూడా భయం వేస్తుంది. అసలు ఎవరిని నమ్మడానికి లేదు. ఏంటి అసలు బాబు నిజంగా ఇది చెప్పడమేమో కానీ చిన్నపిల్లలను కూడా వదలట్లేదు. అందరినీ అసలు ఎక్కడ 1 week ఒకసారి ఒక రేప్ అటెంప్ట్, 1 week ఒకసారి ఇది జరిగింది, విశాఖలో ఇది జరిగింది, గుంటూరులో ఇది జరిగింది, నెల్లూరులో ఇది జరిగింది. ఇలానే చెప్తున్నారండి. ఎంత భయం కలుగుతుంది తెలుసు. మొన్న ఒక 13 years అమ్మాయి 8th class అబ్బాయి లవ్ చేశారు. అసలు వాళ్ళకి ఏం తెలుసండి?
10th క్లాస్ కూడా అవ్వలేదు, జస్ట్ ఒక 8th క్లాస్ అయింది. అసలు వాళ్ళకి ఏం తెలుసు అని, ఏం తెలియదు అసలు. అలా చెయ్యాలని ఎలా అనిపించింది? మనకున్న ఫోన్స్ చెప్తున్నాను, బ్రదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరైనా సరే పిల్లలకి ఏ ఏజ్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్ వాళ్ళకి నేను చెప్తున్నాను, చిన్న పిల్లలకి ఫోన్స్ ఇవ్వద్దు, ఓకేనా? ఆ ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏయో చూస్తున్నారు, ఎందుకు ఓపెన్గా చెప్పాలంటే ఇలాంటివే వీడియోస్ చూస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ మైండ్ అనేది ఖరాబ్ అయ్యే ఇదంటే ఉంది. సో మీరు మీ పేరెంట్స్కి ఫోన్స్ అంటే, మీ పేరెంట్స్ మీ పిల్లలకంటే ఫోన్స్ అయితే ఇవ్వద్దు. నా సజెషన్ ఏంటంటే ఫోన్స్ అయితే ఇవ్వద్దు. ఇంట్లో ఉండేటప్పుడు కొంతమంది మన బ్రదర్ యాజే సిస్టర్ ఎవరో సంథింగ్ ఎవరో ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు, వాళ్ళు చూస్తారు, ఇంకా అదే చూసి వీళ్ళు కూడా ఓపెన్ చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళ మనసు కానీ వాళ్ళ మైండ్ కానీ తప్పుదారు అనేది పడుతుంది. లేకపోతే 8th క్లాస్ అబ్బాయిలు వాళ్ళకి ఏం తెలుసని అంత ఇది చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం తెలుసని ఏమీ తెలియదు. కానీ అలా ఎలా చేస్తారు చెప్పండి? నిజంగా ఇప్పటి వరకు జరిగిన రేప్ అటెంప్ట్స్ ఒకటి అంటే ఈ కోల్కత్తాలో జరిగింది దేశం అంతటా గజగజలాడేలా చేస్తుందండి. నిజం చెప్పాలంటే వణుకు పుట్టేస్తుంది నిజం చెప్పాలంటే. మాకు ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎవరైనా సరే నిజంగా అంత చిక్కనంత విధిగా ఉంది. అసలు ఎంత బాధాకరంగా ఉందంటే మాకు నైట్ పూట అసలు నిద్ర కూడా పట్టట్లేదండి. చూడకూడదు అనుకుంటేనే నేను ఓపెన్ చేసేస్తున్నాను స్టేటస్లు అన్నీ కూడాను. ఎక్కడ స్టేటస్ ఎవరిది చూసినా సరే పాపం అలా అమ్మాయి డాక్టర్ తనయ్యే వస్తున్నాయి స్టేటస్లో. అది చూస్తే అసలు మాకు నిద్ర కూడా పట్టట్లేదు. అసలు అమ్మాయి ఎంత బాధ నరకం అనుభవించుంటుందో తలుచుకుంటేనే మాకు చాలా బాధగా ఉంది. అసలు వాళ్ళ మనుషులేనా అంత ఇదిగా చేసింది? మన ప్రాణాలండి, మన ప్రాణాలు కాపాడే అమ్మాయిని అసలు దేవుడితో సమానం ఆవిడ. అలాంటి అమ్మాయిని అలా చేశారంటే వాళ్ళు ఎంత పెద్ద ఎదవలో ఒకసారి మీరే ఆలోచించండి. అలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేయడం పోలీసులు. వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారంటండి. పొలిటికల్ ఫ్యామిలీ అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం మీరే చెప్పండి. ఎవరికి ఇది, మీకు ఇది, మాకు కాదు, అర్థమైందా? ఒకళ్ళ ప్రాణాలు తీశారంటే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేశారంటే ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ పైన కర్మ అనేది ఉంటుంది, అక్కడ తప్పించుకోలేరు ఎవరైనా సరే. వాళ్ళనే కాదు, మేమనే కాదు, ఎవరైనా సరే. ఈవెన్ నేను కూడా తప్పు చేస్తే ఇక్కడ తప్పించుకోవచ్చు, పైన కర్మ అనేది ఉంటుంది, అక్కడ తప్పించుకోలేము. గొప్ప చావు చేస్తాం ఏ విషయంలో అయినా సరే. సో ఇంత ఇదిగా ఇలా చేశారంటే వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ అంట, వాళ్ళ పేరు బయటికి రానిచ్చుకుంటా వాళ్ళని సేవ్ చేస్తున్నారు పోలీసులు. ఇంత జరుగుతుంటే అసలు అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రెస్పాండ్ అవుతున్నారు, ఓకే బాగానే ఉంది, ఇంకా చెయ్యాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ అంతా అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది మొత్తం. ఏమంటారు, అన్ని రైట్స్ వాళ్ళకే ఉంటాయి. ఏం చేయాలన్నా, ఒక రౌండ్ తిప్పించాలన్నా ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మేము చెప్పేది ఒకటేనండి, అమ్మాయిలకి సేఫ్టీ కావాలి, రక్షణ అనేది కావాలి. మేము రేపొద్దున బయటికి వెళ్ళినా సరే ఫ్రీడంగా తిరిగే విధంగా ఉండాలి, కానీ ఒక ఆడేంట్రా బాబు నన్ను చూస్తున్నాడు బాబాయ్ అనే విధంగా ఉండకూడదు. రీసెంట్గా నేను మా రాజమండ్రి కాంప్లెక్స్ అక్కడ కూర్చున్నాను, మా ఫ్రెండ్స్ గురించి వెయిట్ చేస్తుంటే వాడు అక్కడ ఫుల్గా తాగేస్తున్నాడు అంకుల్. వాడు నిజంగా చాలా తేడాగా చూస్తున్నాడు, నాకు చాలా చిరాకు వచ్చి ఇరిటేట్గా ఇరిటేట్గా ఫీల్ అయ్యి నేను పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆడు చాలాసేపు అక్కడే ఉన్నాడు, చూసాడు వెళ్ళిపోయాడు. నేనే ఇలాంటి నార్మల్గా చూశాను. మనకి ఇష్టం లేని మనిషి మన పక్కన ఉంటేనే మనం చీదరించుకుంటాం. అలాంటిది ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా 10 మంది గ్యాంగ్ రేప్ చేసి అతి దారుణంగా చంపి అన్నీ అతి దారుణం అంటే అది చెప్పడానికి కూడా నిజంగా ఏదోలా ఉందండి. అంత దారుణంగా చంపారు. చేతులు ఎరగొట్టేసి, కాళ్ళు ఎరగొట్టేసి, ఐస్లో నుంచి బ్లడ్, ముక్కులో నుంచి బ్లడ్, మూతల నుంచి బ్లడ్, అన్ని బ్లడ్ అండి. ఆవిడ ప్రైవేట్ పార్ట్స్లో నుంచి బ్లడ్, ప్రతిదీ ఈవెన్ అసలు ఏది వదలలేదు. కాళ్ళు చేతులన్నీ ఎరగొట్టేసి మొత్తం అంత దారుణంగా చంపారంటే చూడండి మీరే, ఎంత ఇదిగా ప్లాన్ ప్రకారం చేశారు. నాశనం అయిపోతారండి అలాంటి వాళ్ళు. నిజం చెప్తున్నాను కదా, పక్కా చెప్తున్నాను కదా. అసలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలాంటి కొడుకులను కన్నందుకు సిగ్గుండాలి వాళ్ళకి, నిజం చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళు సేవ్ చేస్తున్నారంటే ఇంకా మరి ఎప్పటికొకటి దొరుకుతారు, దొరకకుండా ఉండరు, ఇంకా జరుగుద్ది కదా. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలి. ఇంత దారుణంగా చంపారంటే చూడండి. ఏంటండి అందరిని, ముసలోళ్ళని, చిన్నోళ్ళని, మనలాంటి వాళ్ళని అందరిని చంపకుండా వెళ్తే ఇంక ఇక్కడ ఎవరు ఉంటారండి? నాకు తెలియక అడుగుతాను. అసలు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా ఇంకా ఈ భూమి మీద. నేను అందరూ అబ్బాయిలు తప్పు అని నేనేం అనట్లేదు. అసలు అలా
చేయకుండా ఉండాల్సిందండి. అసలు అంత దారుణంగా అతి కిరాతకంగా చంపారంటే అమ్మాయి అసలు ఎంత నరకం అనుభవించుంటుందో నాకు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అసలు అసలు ఏంటండి బాబు, రోజు రోజు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. రోజు రోజు అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళొచ్చి అసలు మనుషులేనా అనే అంత విధంగా ఉన్నారు. అసలు ఆవిడ అసలు తలుచుకుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉందండి. ఆవిడ లాస్ట్ వరకు పోరాడింది. లాస్ట్ ఆవిడ ప్రాణం ఉన్నంతసేపు పోరాడి పోరాడి చనిపోయింది. అది అండి మరి ఇలా ఉంది మన దేశం. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు సార్? ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్స్లో సీసీ కెమెరా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగిన కాలేజ్లో కూడా సీసీ కెమెరా ఉంది, కానీ అక్కడ ప్రిన్సిపల్ది కూడా తప్పు అని అంటున్నారు. అంటే ప్రిన్సిపల్, స్టూడెంట్స్, ఇంకా ఎవడో సంజీవ్ ఎవరో దొరికాడు కదా పోలీసు వీళ్ళందరూ కలిపి గ్యాంగ్ రేప్ చేశారు. అందులో ఒక అమ్మాయి కూడా. దాని అసలు తలుచుకోవడానికే ఏదోలా ఉంది. అది అసలు అమ్మాయేనా తెలియక అడుగుతాను. అమ్మాయి అయ్యింది వాళ్ళకి అంతలో కోఆపరేట్, అసలు అమ్మాయి అయ్యింది అసలు ఆ బాయ్స్కి అలా హెల్ప్ చేసింది. ఒక అమ్మాయిని అలా చేస్తుంటే ఇది ఎలా ఏం చేసింది అసలు నాకు ఏం అర్థం కావట్లేదండి. అసలు నిజంగా తలుచుకుంటే చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. నాకు ఇంత బాధ వచ్చి నేను ఈరోజు వీడియోలోకి వచ్చి ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. ఈరోజు ఆ అమ్మాయికి జరిగింది, రేపు మనకి జరగొచ్చాము. సో అందుకే బీ కేర్ఫుల్ గర్ల్స్. అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా సేఫ్టీగా ఉండండి. పెప్పర్ స్ప్రే అన్నీ కొనుక్కోండి, బ్యాగ్లో పెట్టుకోండి, ముందు జాగ్రత్త. ఒక అమ్మాయిగా నేను ఒక అమ్మాయికి సేఫ్టీ గురించి చెప్పడానికి మాత్రమే వచ్చాను. మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్. ఏ అబ్బాయిని నమ్మడానికి లేదు. మనం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడానికి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. సో ఒంటరిగా ఎవరు బయటకు అయితే వెళ్ళొద్దు. ఒకవేళ మన ఊరి నుంచి వేరే స్టాప్ వరకు ఒంటరిగా వెళ్ళినా అక్కడ మాత్రం 2-3 కలిసే బయటకు వెళ్ళండి. గర్ల్స్ ఓన్లీ, గర్ల్స్ బాయ్స్ మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు జరిగే అత్యాచారాల నుంచి మనం తప్పించుకోవడం గురించి నేను చెప్తున్నాను. ఎవరిని నమ్మడానికి లేదు, ఎవరిని ఏం చేయడానికి లేదు. ఇంత ఇదిగా ఉండాలంటే అంతలా ఉండాలి మనం. సో మన జాగ్రత్తల్లో మనం ఉంటే బెటర్. బీ కేర్ఫుల్ గర్ల్స్. ఎవరిని నమ్మకండి. ఈ రోజుల్లో నైట్ టైం అసలు తిరగకండి, మార్నింగ్ టైం కూడా తిరగకండి పెద్దగా. ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి, లేదా పేరెంట్స్తో వెళ్ళండి. ఒత్తిగా అంటే వెళ్ళొద్దు. ఇప్పుడు ఎవరితో వెళ్ళినా సరే మనకు అసలు సేఫ్టీ అనేదే లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ కోల్కత్తా మ్యాటర్, ఈ రేప్ కేసు చూసిన తర్వాత ఇంకా నాకు టెన్షన్ అనేది వస్తుంది, వణుకు వచ్చేస్తుంది. నిజంగా చెమటలు పడుతుంది నిజం చెప్పాలంటే. నాకు అసలు ఈ మ్యాటర్ జరిగాక నాకు 2-3 చెప్పారు, చేద్దాం అనుకున్నానండి నేను. ఇది ఇంకా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రతిదీ ఇంకా ఇదే ఇన్సిడెంట్ వస్తుంది. ఇంకా నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ వచ్చింది. ఆ ప్లేస్లో తనే మా అక్క అయి ఉంటే, లేకపోతే తనే మా చెల్లో, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే మేము ఎంత బాధపడతాము అలా ఆలోచించుకున్నాను నేను. అంటే తను ఇప్పుడు బయట అమ్మాయి అని మేమేం అనట్లేదు. బయట అమ్మాయి అయినా నేను చాలా ఫీల్ అవుతున్నాను. మా అక్కగాను మా చెల్లెగాను నేను అలానే ఫీల్ అవుతున్నాను. అసలు నిజంగా చాలా బాధగా ఉందండి. ఆ అమ్మాయి డ్యూటీలో ఉన్న అమ్మాయిని అలా చేశారంటే చూడండి, డ్యూటీలో ఉన్న అమ్మాయిని అలా చేశారంటే బయట తిరిగే అమ్మాయిని అలా చేయరన్న రూల్ లేదు కదా. అది మరి అలా ఉంది. సో ఇప్పుడు ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మనం అన్నీ చూసుకొని ఒంటరిగా వెళ్ళడానికి లేదు. మనకు కూడా మన గర్ల్స్ కూడా కాలేజెస్లో రెస్ట్ రూమ్స్ ఉంటాయి. మనం ఒంటరిగా మాత్రం వెళ్ళకూడదు. వెళ్తే ఒక 5 అలా గ్యాంగ్ ఉంచుకొని వెళ్ళాలి. ఈ ఎదవులు గ్యాంగ్ రేప్ చేశారు చూడండి. ఆ అమ్మాయిని అతి కిరాతంగా చంపారంటే చూడండి. పైగా వాళ్ళ పేరెంట్స్కి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి అబద్ధాలు చెప్పారు. ఆ మాత్రం తెలియదా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత అసలు నిజంగా ఎంత బాధనిచ్చారు చెప్పండి. గుండె నిండా బాధ ఉంటుంది. ఇంకొక 6 నెలల్లో డాక్టర్ అవుద్ది, చాలామంది ప్రాణాలను కాపాడుద్ది. అంత ఇదిగా చేసిన ఆవిడ్ని ఇంతలా చేశారంటే నిజంగా చెప్పడానికే చాలా చిరాగ్గా ఉందండి నాకు. నిజంగా చిరాకు అనేది పక్కన పెట్టేస్తే ఎంత నరకం అనిపించి అసలు చనిపోయి ఉంటుంది. మీరే చెప్పండి. నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదండి. అసలు ఎందుకు ఇలా అయిపోతుంది మన దేశం నాకు తెలియక అడుగుతాను. అంత కామం ప్రకృతి ఇలా ఎందుకు ఉన్నారండి? చూసా అమ్మాయిని ప్రతిదాన్ని ఎందుకు అలా చూస్తున్నారా? ఓకే, ఒక అమ్మాయిని చూడగానే ఆ ప్లేస్లో మన చెల్లో, మన అక్క, మన అమ్మ ఉంటే అలా చేస్తామా మనం? చెప్పండి, మీరే చెప్పండి. సో ఏం చేస్తారో తెలియదు ఈ ప్రభుత్వము, లేకపోతే ఎవరో ఏదో ఒకటి ఏం చేస్తారో తెలియదు. ఆ 10 మందికి ఆ అమ్మాయి, వేరే అమ్మాయి ఉందన్నారు కదా, దాన్ని కూడా లేపేయండి. దాన్ని కూడా ఉరి శిక్ష పడాలి. అమ్మాయి హెల్ప్ చేసింది, ఇప్పుడు అమ్మాయి కూడా ఉంది అంటున్నారు కదా. అది ఒకవేళ ఎంత నిజమో ఎంత అబద్ధం నాకు తెలియదు. 50-50% తెలిసింది. ఏదేమైనా సరే
ఆ అమ్మాయిని అంత చిత్రహింసలు చేసి చంపిన వాళ్ళ అందరినీ ఉరి తీసి చంపేయండి. అప్పటికప్పుడు చంపేయాలండి, అసలు ఉంచకూడదు. శిక్ష పెట్టేసి వదిలేయడాలు చేయడాలు అలాంటివి ఏం చేయకూడదు, అప్పటికప్పుడే చంపేయాలి. అసలు తలుచుకుంటేనే ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది నిజం చెప్పాలంటే. అసలు ఆ అమ్మాయి అంత, అసలు డాక్టర్ని మన ప్రాణాలు కాపాడే అమ్మాయిని అసలు ఎలా చంపాలని అనిపించింది. అసలు మన ప్రాణాలు కాపాడే అప్పుడు కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి, పేషెంట్ల దగ్గరికి వెళ్ళి, చాలామంది దగ్గరికి వెళ్ళి అప్పుడు డ్యూటీ చేసి అందరికీ జాగ్రత్తలు చెప్పి ధైర్యం చెప్పి అంత డ్యూటీ చేసి ఇంకా నిద్ర వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్న టైంకి వెళ్ళింది. అప్పటికి కూడా మేబీ అదే లాస్ట్ కాల్ అనేమో వాళ్ళ అమ్మగారితో మాట్లాడారంట. అదే లాస్ట్ కాల్, వాళ్ళ అమ్మగారు పడుకుంటారని తెలిసి కూడా వాళ్ళ అమ్మగారితో మాట్లాడింది లాస్ట్ కాల్. అసలు అంతా తలుచుకుంటేనే కళ్ళల్లో నుంచి మాకైతే వాటర్ వచ్చేస్తుందండి. అసలు చెప్పడానికి కూడా ఏదోలా ఉంది. ఆ అమ్మాయిని అంతా ఇప్పటి వరకు జరిగిన రేప్ కేసులు వేరు, ఈ అమ్మాయి విషయంలో జరిగిన రేప్ కేసు అంటే వీటి తలుచుకుంటేనే నిజంగా మా కళ్ళల్లో నుంచి వాటర్ అలా వస్తుందన్నమాట. కంట్రోల్ చేసుకున్నా సరే ఈ అమ్మాయిని చాలా దారుణంగా చంపారండి, చాలా దారుణంగా. ఇప్పుడు ఇది ఇంతకంటే ముందు కూడా ఒక అమ్మాయి డాక్టరే, తనని లారీ డ్రైవర్స్ చంపారు ముగ్గురు. వాళ్ళకి ఏం లేదు కదా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ముగ్గురికి లారీ డ్రైవర్స్కి వెంటనే గుర్తిసి చంపేశారు. వీళ్ళకి పొలిటికల్ ఉంది కదా, మరి ఐ మీన్ పొలిటికల్ ఫ్యామిలీ కదా, పాలిటిక్స్ నుంచి వచ్చారు కదా, సో మొత్తం అంతా తిప్పుతారనమాట. రాజకీయాల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, రాజకీయాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పేరు తీస్తే వీళ్ళ పరువు పోతుందంట. సో పోతుంది కాబట్టి వాళ్ళు సేవ్ చేస్తున్నారంట. ఇది ఎక్కడిది అంటే బయట వాళ్ళకంటే ఒక రూల్, వీళ్ళకంటే ఒక రూలా? వాడు ఎంత పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా వాడికి శిక్ష పడాలి. సో అందరూ ట్రై చేయండి, వాడికి శిక్ష పడాలి. ఇంకా మీరేం చేస్తారో మాకంటే తెలియదండి. ఎదవి శిక్ష పడేలా చెయ్యండి అందరూ కూడా. అసలు ఒక ఆడపిల్లని అలా చేశాడంటే చూడండి, నిజంగా బాబో. ఒక డాక్టర్ని ఇలా చేసే, చిన్నపిల్లల్ని వదలట్లేదు, డాక్టర్స్ని వదలట్లేదు, టీచర్స్ని వదలట్లేదు, స్టూడెంట్స్ని వదలట్లేదు, కన్న కూతుర్ని వదలట్లేదు, మేనకోడల్ని వదలట్లేదు, మనవరాల్ని వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు. ఇంకెవరు? ఇంకేంటి? ఇంత కామం ప్రకృతి ఉంటే ఏం చేయాలండి బాబోయ్. నిజంగా ఆలోచించుకుంటేనే చాలా ఏదోలా ఉందండి. అసలు ఆవిడంత నరకం అనుభవించుంటుందో ఏంటో, మాకు తలుచుకుంటేనే మాకే ఎంత బాధగా ఉంది. ఆవిడ అంతమంది రేప్ చేసి చంపేశారంటే ఎంత నరకం అనుభవించుంటుంది అసలు. అసలు ఏదోలా ఉందండి నిజం చెప్పాలి అంటే. నాకు బాబాయ్ తలుచుకుంటేనే బాధాకరంగా ఉంది. ఇంతలా ఇది అండి ఇంకా ఇవాళ వీడియో. అంటే గర్ల్స్ బీ కేర్ఫుల్, ఓకేనా? అందరు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అవన్నీ నమ్మడానికి లేదు, ఒంటరిగా బయటకు అయితే వెళ్ళొద్దు, సరేనా అండి? సో ఇది అండి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా సరే, మనకు కూడా సెమినార్ హాల్స్, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఒంటరిగా అయితే వెళ్ళొద్దు. ఎవరిని నమ్మడానికి లేదు ఈ కాలంలో, ఈ రోజులో ఎవరిని ఇది చేయడానికి అయితే లేదు. సో మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి, ఎవరిని నమ్మకండి. ఒంటరి జర్నీస్ అంటే అసలు చేయకండి. సో మీరు జర్నీ ఏదన్నా చెయ్యాలనుకున్నా సరే కొంచెం ఎవరితోనన్నా వెళ్ళండి, చెయ్యండి, అలా చెయ్యండి, అంతేగాని వెళ్ళొద్దు. ఇదే అండి కోల్కత్తాలో జరిగిన విషయం కలకలం రేపుతుంది మన దేశం అంతటా. సో అందరూ పోరాడుతున్నారు ఆవిడ గురించి, పోరాడాలి కూడా. అంత కిరాతకంగా చంపారు ఆవిడ. నిజంగా మేము ఫొటోస్ చూసాము, ఆవిడ ఫొటోస్ చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. ఆవిడ అమ్మాయి డాక్టరు ఎక్సలెంట్గా ఉంది. అండ్ విన్నా నేను నార్మల్గా అప్పటి వరకు కూడా డ్యూటీలో ఉందంట కదా పేషెంట్, అంటే ఐ మీన్ ఉంటారు కదా పేషెంట్లో, వాళ్ళతో కూడా చాలా బాగా కేరింగ్గా కూడా మాట్లాడారంట, మంచిగా మాట్లాడారంట, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారంట, అండగా ఒక ధైర్యం ఇచ్చారంట. అండ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పారంట. వాళ్ళతో ఉండే కొలీగ్స్ ఉంటారు కదా, ఐ మీన్ వాళ్ళతో ఉండే కొలీగ్స్ వాళ్ళతో ఫుడ్ తిన్నారంట. ఐ మీన్ బాక్స్ కూడా లాస్ట్గా తీసి తిన్నారంట. సో అంత తిన్నాక ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాక ఇంత దారుణానికి ఒడగట్టారనమాట. సో ఇది ఇలా చేశారు. మిగతా 9 మంది ఎవరో దొరకాలి, వాళ్ళని కొట్టినట్టుగా కొట్టు మరి ఉరిశిక్ష పెట్టి చంపేయాలండి అసలు అలాంటి ఎదవల్ని. అసలు వాళ్ళకి సిగ్గన్నా ఉండాలి. చిచ్చి.
అసలు వాళ్ళకి అలా చెయ్యాలని ఎలా అనిపించిందండి? నాకేం అర్థం కావట్లేదు. అసలు అంత దారుణంగా చంపాలి అన్న ఇది అసలు అలా మనుషులేనా? ఎంత దారుణంగా చంపారండి బాబు. అసలు అసలు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంత బాధపడుతున్నారు ఏంటి? బాధ ఉంటుంది అంత దారుణంగా. అలాంటి నాకు ఒకటే అనిపిస్తుందండి, ఎవరైనా సరే అలాంటి ఎదవల చేతుల్లో చచ్చకన్నా మనం చచ్చిపోవడం బెటర్. వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో చచ్చకన్నా మనకి మనం చచ్చిపోవడం బెటర్ అండి నన్ను అడిగితే. అంత బాధగా ఉంది నిజం చెప్పాలంటే నాకైతే. సిగ్గనేది ఉండాలి అలాంటి ఎదవలకి. సో గాయస్, బీ కేర్ఫుల్. మీరంతా జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు అత్యాచారాల కేసుల్లో మనం విన్న దగ్గర నుంచి చాలా అంటే చాలా బాధగా ఉంది. సో మీరైతే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నాకంటే చాలా బాధగా ఉందని చెప్తున్నాను. ఎన్నోసార్లు ఇప్పుడు నేను ఈ మాట చెప్పుకుంటాను. అంత బాధ కలుగుతుంది. నాకు నిద్ర కూడా పట్టట్లే. తిందామన్న తిండి కూడా లోపలికి వెళ్ళట్లే. అదే గుర్తొస్తుంది. నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అసలు మొత్తానికి. అసలు ఇదే గుర్తొస్తుంది. మరి ఏం చేస్తాం? ఒక అమ్మాయి మన తోటి అమ్మాయి అయ్యింది. అమ్మాయిని అలా చేస్తే ఎవరికైనా బాధే కలుగుద్ది కదండి. ఆవిడ అది మన ప్రాణాలు కాపాడే డాక్టర్ని అలా చేశారంటే వాళ్ళంతా ఎదవలు అయి ఉంటారు. మీరే ఆలోచించండి. సో ఇది బీ కేర్ఫుల్ గైస్. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇది అండి వాళ్ళ వీడియో అయితే. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా వీలైతే కొంతమందికి షేర్ చేయండి. ఇంకా తెలియాలి అందరికీ. కొంతమంది ఎలా ఉంటారు ఏంటి అనేది కోల్కత్తా విషయం కొంతమంది తెలుసుంటుంది. ఆ అమ్మాయి గురించి కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకుంటుంటుంది. సో అందరికీ షేర్ చేయండి, తెలియాలి అందరికీ కూడా. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. సో గైస్, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బాధలో నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు నూరే తిరగట్లేదు. సో ఇది గైస్, బాయ్ గైస్.